ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభువును మీ కొరకై స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మన ఎడల ఎంతో ప్రేమను చూపిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన కృప, ఆయన కనికరమును బట్టి నేటి దినం వరకు మనం నిలిచి ఉన్నాము. ఈ రీతిగా మనము ఈ స్థితిని కలిగి ఉన్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృప అని చెప్పక తప్పదు. మన యోగ్యతను బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదు, మనకున్న గొప్పతనాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి ఆయన మన జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపను బట్టి మన జీవితంలో ఆయన చిత్తమును దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి మన పట్ల ఒక చిత్తము కలిగి ఉన్నారు. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరాలి. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద పుట్టిన కాలంలో కూడా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నన్ను పంపియున్నాడు, తండ్రి చిత్తము నేను చేయవలసి ఉన్నది, తండ్రి చిత్తమును నేను నెరవేర్చవలసి ఉన్నది అని అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం. మనం కూడా మనకు మనం ఒకటి చెప్పుకోవాలి, నేను నా పట్ల నా తండ్రి చిత్తాన్ని నేను చేయాలి, నా తండ్రి చిత్త ప్రకారం నేను జీవించాలి, నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చేయాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకమే శాశ్వతం అన్నట్లు, ఈ లోకము కోసమే మనం జీవిస్తున్నాం అన్నట్లు మనం అలాగూ జీవించరాదు. ప్రియుల అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో 29వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున సౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. ప్రియులారా, అపోస్తులైన పౌలు భక్తుడు తన మిషనరీ యాత్రను ముగించుకొని యెరూషలేమునకు వచ్చినప్పుడు రక్షించబడిన కొంతమంది అన్యులను కూడా తనతో పాటు తీసుకొని వచ్చాడు. యెరూషలేములో దేవాలయంలో యూదులు మాత్రమే ప్రవేశిస్తారు, అన్యుడు అడుగు పెట్టకూడదు అనేది వారి సిద్ధాంతం. ఒకవేళ అన్యుడు అడుగు పెడితే దేవాలయం అపవిత్రమైనది అని అది మొత్తం కడిగి శుద్ధి చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆ దేవాలయంలో అడుగుపెట్టారో అటువంటి వ్యక్తిని, అనగా దేవాలయమును అపవిత్రపరిచాడు అన్నట్లుగా ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతారు. అలాగే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చిన వ్యక్తికి కూడా మరణ శిక్షను విధిస్తారు. అంటే వారు దేవాలయమును అపవిత్రపరిచారు అని వారు చాలా బాధపడేవారు, చాలా కోప్పడేవారు. ఇప్పుడు సౌలు విషయంలో కూడా వారు అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సౌలు యూదుడై ఉండి అన్యులతో సహవాసం చేస్తున్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు, వారికి వాక్యం చెప్తున్నాడు, వారిని కూడా రక్షణలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించటానికై అన్యులను తీసుకొని వస్తున్నాడని యూదులైన వారు సౌలు మీద చాలా కోపాన్ని కలిగి ఉన్నారన్నమాట. అలాగూ వారు ఎఫెసీయుడైన త్రోఫిము అనే ఒక వ్యక్తి అపోస్తులైన పౌలుతో పాటు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ అన్యుడిని దేవాలయంలోనికి ఖచ్చితంగా సౌలు తీసుకొని వచ్చి ఉంటాడు అనుకొని వారందరూ కూడా సౌలు మీద చాలా కోపంతో ఆ పట్టణంలో ఉన్న అనేక మంది యూదులు పెద్దోళ్ళు, అది పెంతెకోస్తు పండుగ దినము కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది యూదులు ఆ స్థలానికి రావటం, సమకూడటం జరిగింది. ప్రియులారా, మనం గమనిస్తే పెంతెకోస్తు పండుగ నాడే పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదకి దిగి రావటం జరిగింది. మేడగదిలో అక్కడున్న 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
అక్కడ అనేక దేశాల నుండి వచ్చిన ప్రజలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ ఉండటం జరిగింది. వారందరూ కూడా అక్కడ దైవశక్తిని గురించి విన్నారు, దైవశక్తిని చూశారు. అట్లాగే ప్రియులారా, ఇప్పుడు అదే పెంతెకొస్తు పండుగ దినం ఇప్పుడు యెరూషలేములో జరుగుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు తన మిషనరీ యాత్రను ముగించుకొని ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు. పెంతెకొస్తు పండుగ నాటికి ఎక్కడున్న యూదులైనా ఎట్టి పరిస్థితుల్లో యెరూషలేములో దేవాలయంలో కనబడటానికై వారు త్వరపడి వస్తారు. ఎటువంటి పరిస్థితులు కూడా అవకాశాన్ని పోగొట్టుకోరు. ఎందుకంటే సంవత్సరమునకు 3 సార్లు పండగలు వారికి జరుగుతాయి. ఆ 3 సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోని వ్యక్తి యెరూషలేములో దేవాలయంలోనికి రావాలి. అలాగ వారు వస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఈ పెంతెకొస్తు పండుగ దినమనాడు ఆయా ప్రాంతం నుండి వచ్చిన యూద పెద్దలు కూడా, వారందరూ కూడా ఈ సౌలు అనే వ్యక్తి ఇలాగ మన ఆచారాలు, మన పద్ధతులు పాడు చేస్తున్నాడు అన్నట్లుగా చాలా కోపంతో సౌలు మీద ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక అవకాశం దొరికింది. ఎఫెసీయుడైన అన్యుడైన త్రోఫిమును తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవాలయంలో ఏదో మొక్కుబడి చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతనితో పాటు ఈ అన్యుడైన త్రోఫిము కూడా ఉంటాడు. ఇప్పుడు సౌలును పట్టుకొని మనం కొట్టచ్చు రండి అన్నట్లుగా యూదో పెద్దలందరూ కూడా వచ్చేసారు ప్రియులారా. 30వ వచనం చదువుకుందాం. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో ఉండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మోయబడెను. అంటే వీళ్ళు నిరూపించకుండా పలానా వ్యక్తి దేవాలయంలోకి వచ్చాడు అని అనుకుని, చూడండి కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలు, ఎదుటి వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు లేక ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఉన్నప్పుడు అతను తప్పు చేశాడా చేయలేదా అని కూడా ఆలోచించరు. ఆ వ్యక్తి మీద ఒక నింద వేసేసి ఆ వ్యక్తిని ఇక కొట్టడానికి పట్టుకొని యెరూషలేము మందిరములో నుండి, దేవాలయంలో నుండి బయటకు ఈడ్చుకొని వచ్చేసి తలుపులు బిగించేశారట. ఇప్పుడు బయటకు తీసుకొచ్చి కొట్టాలి అని వారందరూ ఉన్నారు. 31వ వచనం చూడండి. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. లా అండ్ ఆర్డర్ చూసే అధికారులు ఉంటారు కదండి, పోలీసులు మనకి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్లుగా సైన్యాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు ఇలా ఉండేవారు. అంటే 100 మంది మీద ఒక అధికారి, 1000 మంది మీద ఒక అధికారి, ఇట్లా ఉండేవారు. అట్లాగూ వారిలో ఉన్న ఆ సైన్యానికి ఉన్న ఒక పెద్ద అధికారికి ఈ వర్తమానం తెలిసింది. యెరూషలేం పట్టణంలో గొడవ అవుతుంది, దేవాలయం దగ్గర గొడవలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు అని ఆయనకు ఒక వర్తమానం వచ్చేసింది. దేవాలయమును అపవిత్రపరచాడు అని పౌలు మీద నేరం మోపటం జరిగింది. ఇదే పరిస్థితి పౌలు ఎఫెసు పట్టణంలో కూడా ఎదుర్కొన్నాడు. అక్కడ వారు అర్తెమీదేవి గుడిని అపవిత్రం చేశాడు అని పౌలు మీద నేరారోపణ చేసి అక్కడ వారు పౌలును బాధించడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ యెరూషలేం పట్టణంలో పౌలు దేవాలయం అపవిత్రపరిచాడు అని పౌలును నేరారోపణ చేసి బయటికి లాక్కొని రావటం, కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ సందర్భంలో ఒకవేళ ఎవరైనా అన్యులు మరలా ఈ దేవాలయం లోపలికి అడుగుపెట్టి దేవాలయాన్ని అపవిత్రపరుస్తారేమో. పౌలుతో పాటు కొంతమంది వచ్చారు కదండి, వాళ్ళందరూ ఇప్పుడు పౌలుకు మద్దతుగా నిలబడటానికి అక్కడికి వచ్చి దేవాలయంలో అడుగు పెడితే దేవాలయం మొత్తం అపవిత్రమైపోతుంది, మరలా దేవాలయం మొత్తం శుద్ధి చేసుకోవాలి అని వాళ్ళు పౌలును బయటకు లాగి వెంటనే దేవాలయం యొక్క తలుపులు గట్టిగా మూసేశారు ప్రియులారా. 32వ వచనం. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని వారి వద్దకు పరుగెత్తి వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రాణువారిని చూచి పౌలును కొట్టుట మానిరి. ప్రియులారా, దేవాలయంలో నుండి బయటకు లాక్కొచ్చిన తర్వాత పౌలును వీరు కొట్టడం ప్రారంభించారు, కేకలు వేయటం ప్రారంభించారు. అయితే యెరూషలేం పట్టణంలో ఈ దేవాలయానికి మెట్లున్న ఆ స్థలంలో మెట్లు పక్కనే ఆవరణ ప్రాంగణానికి కలిపి దేవాలయ బయటి ప్రాంగణానికి ఆనుకొని రోమియుల కోట ఒకటి ఉందంట. అంటే ఈ చర్చికి దగ్గరగా, అంటే ఇక్కడ కేకేస్తే వాళ్ళకి వినబడుతుంది అట్లా. కాబట్టి వెంటనే ఇక్కడ జరుగుతున్న ఈ గొడవను చూసి వాళ్ళకి అక్కడ వినబడగానే అక్కడ నుంచి సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చేసారు, పౌలు దగ్గరకు వచ్చారు. ఏంటి గొడవ అని చెప్పారు. ఒకవేళ ఆ సైనికులు కానీ రాకపోయి ఉంటే ఖచ్చితంగా
పౌలును వీరందరూ చంపాలి అని ప్రయత్నం చేశారు. మనం వాక్యంలో చదువుతున్నాం కదండి, 31వ వచనం, వారు అతన్ని చంపవలెనని యత్నించుచుండగా. అంటే పక్కనే ఉన్నారు కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఎప్పుడూ కాపుదల ఇస్తాడు. దేవుని చిత్తము లేనిదే తన పిల్లల జీవితాల్లో ఏ చిన్న కష్టం, దెబ్బ, అవమానం, మరణం అనేవి దేవుడు రానివ్వడు. ప్రియులారా, మనము దేవుని చేతిలో ఉన్నాం. యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, తండ్రి సెలవు లేనిదే వాటిలో ఒక్కటైనా నేల రాలదు అన్నాడు. అంటే నీ జుట్టు పట్టుకొని పీకి నీ తల నుంచి ఒక్క వెంట్రుక కూడా ఎవరు నేలను పడవేయలేరు, దేవుని చిత్తం లేకపోతే. కాబట్టి మనము దేవుని చిత్తములో ఉన్నామని, దేవుని కాపుదల్లో ఉన్నామని దేవుని పిల్లలు ధైర్యం తెచ్చుకోవచ్చు. అపోస్తలుడైన పౌలును వారు చంపాలి అని వాళ్ళు అనుకుంటే దేవుడు అక్కడ వెంటనే సైనికులు పంపించారు. సైనికులను చూసి వీళ్ళందరూ కొట్టడం మానేశారు. 33వ వచనం, పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడగగా. అంటే సమాజంలో ఒక వ్యక్తికి శిక్ష విధించడం అనేది మనుషుల చేతికి అప్పగించదు ప్రభుత్వం ఎప్పుడు కూడా. అది ప్రభుత్వం చేతిలో పని, ప్రభుత్వం చేయవలసిన పని. కాబట్టి ఇప్పుడు ఈ సైనికులు వచ్చిన వారు పౌలును పట్టుకోండి, బంధించండి అన్నారు. పౌలును బంధించారు సంఖ్యలతోటి. బంధించిన తర్వాత అడుగుతున్నాడు, ఇతడెవరు, ఏమి నేరం చేశాడు, ఎందుకు మీరందరూ ఇతన్ని కొడుతున్నారు అని అడిగాడు. అప్పుడు 34వ వచనంలో వాళ్ళందరూ కూడా సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొన లేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. ఇంకా వెంటనే ఇక్కడ బాగా గొడవ అవుతుంది. ఏంటి అంటే ఒకళ్ళో మాట చెబుతున్నారు, ఒకళ్ళు ఒక మాట చెబుతున్నారు. ఎందుకంటే నేరం లేదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. వారి ద్వేషాన్ని బట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ గలిబిలిలో, ఆ అల్లరిలో, ఆ కేకలలో వాస్తవం ఏంటో ఆ అధికారికి అర్థం కాలేదు. ఇక ఈయన తీసుకొని కోటలోనికి బోండి అని చెప్పాడు. ఇప్పుడు పౌలును వారు కోటలోనికి తీసుకొని వెళ్ళారు. ప్రియులారు, 35వ వచనం, పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలు వేయచ్చు వెంబడించెను. చూడండి, ఈ దేవాలయపు మెట్లకు ప్రక్కనే రోమియుల కోట ఉన్నది. కాబట్టి ఆ కోటలోనికి పౌలును తీసుకెళ్దామని సైనికులు ప్రయత్నం చేస్తే అక్కడ కూడా కొంతమంది అడ్డం పడితే వాళ్ళని తప్పించుకొని పౌలును తీసుకొని వెళ్ళటానికి సైనికులంట పౌలుని ఎత్తుకొని పైకి మోసుకొని పోవాల్సి వచ్చింది. నడిపించుకొని వాళ్ళ మధ్యలో వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కోపంతో, తీవ్ర ఆగ్రహావేశాలతో వాన్ని చంపండి చంపండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి జీవించి ఉన్నాను అంటాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు పౌలు జీవితంలో కూడా జరిగినాయి. ప్రియులారా, ఇక్కడ కూడా యేసు ప్రభుని వారు సిలువ వేయమని కేకలు వేశారు. ఇక్కడ పౌలును కూడా వీళ్ళు చంపండి, వాడిని చంపండి అని జనసమూహం కేకలు వేయచ్చు వెంబడించారు. అక్కడ పిలాతు యేసు ప్రభుని కాపాడటానికి ప్రయత్నించాడు. ఇక్కడ ఈ సైన్యాధిపతి పౌలును కాపాడటానికి ప్రయత్నించాడు. మొత్తానికి సైనికులు పౌలును మోసుకొని అవతలకి వెళ్ళారు. యేసు ప్రభువారి జీవితానికి అపోస్తులైన పౌలు జీవితానికి వీరిద్దరి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం. కేకలు వేశారు, చంపండి చంపండి అని. యేసు ప్రభువారిని సిలువ వేయము అని కేకలు వేసిన ఆ రోజు నుంచి 27 సంవత్సరాల తర్వాత, 27 years ఆఫ్టర్, 27 సంవత్సరాల తర్వాత పౌలును మరలా ఇదే యూదులైన జన సమూహము వాన్ని చంపుమని ఈ ఖైదీని గురించి వారు కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియులారా, వాస్తవానికి ఈ అధికారి పౌలును వాళ్ళు పట్టుకొని కొట్టబోతూ ఉంటే ఇతడు ఏదో నేరం చేసి ఉన్నాడు అని అనుకొని బంధించమని చెప్పాడు. కానీ అతడు ఏం నేరం చేశాడు అనేది ఆయన దృష్టికి రాలేదు, ఆయనకు అర్థం కాలేదు. అందుకని ఇక సైనికుల చేత బలవంతంగా తీసుకెళ్ళాలంటే వాళ్ళేం అడ్డం పెడితే ఇక పౌలును బలవంతంగా మోసుకొని పోవలసి వచ్చింది. ఎందుకంటే పౌలును పట్టుకొని కిందకు లాగాలని, ఎలాగైనా పట్టుకొని తమ మధ్యలోనికి తీసుకోవాలని ఈ జనసమూహం అంతా కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రియులారా, 37వ వచనం,
వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? చూడండి, పౌలు ఆ అధికారితోటి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ 37వ వచనంలో పౌలును బంధించిన అధికారి పౌలు, వీరిద్దరే ఉన్నారు. వీరిద్దరి మధ్యలో ఇప్పుడు ఈ సంభాషణ జరుగుతూ ఉంది. పౌలు అంటాడు, నీతో ఒక మాట చెప్పాలి. అది కూడా గ్రీక్ భాషలో మాట్లాడాడు. అక్కడున్న వాళ్ళందరూ హెబ్రీ భాష మాట్లాడతారు. అప్పుడు ఈ శతాధిపతి ఆశ్చర్యపోయి, నువ్వు హెబ్రీడు కాదా, నీ గ్రీక్ భాష కూడా తెలుసా అని అడుగుతున్నాడు. అంటే ఈ అధికారికి పౌలు గురించి ఏమీ తెలియదు. వాస్తవానికి పౌలు చాలా అత్యధిక విద్య కలిగిన వాడు, ప్రవీణుడు. గమలియల్ లాంటి గొప్ప బోధకుని పాదముల దగ్గర విద్యను అభ్యసించినవాడు, చాలా విధేయుడు, చాలా నేర్పరి, చాలా తెలివి కలిగినవాడు. పౌలు ఒక స్కాలర్ అంటారు, అంటే మన భాషలో చెప్పండి గోల్డ్ మెడలిస్ట్ అంటారు కదండి, అట్లాగనమాట. ద టాప్ స్టూడెంట్ అనమాట, నంబర్ 1 స్టూడెంట్ అనమాట. అలాంటి గొప్ప స్టూడెంట్ అతనికి గ్రీక్ భాష తెలియకపోవటం ఏంటి? అందుకే ఇప్పుడు గ్రీక్ భాషలో పౌలు మాట్లాడేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయాడు. 38వ వచనం, ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. శతాధిపతి అంటాడు, నీ గ్రీక్ భాష తెలుసా అని అడుగుతూ అంటాడు, అంతకుముందు ఐగుప్తీయుడైన ఒక వ్యక్తి, ఇప్పుడు పౌలును కూడా అతను అనుకుంటున్నాడు ఐగుప్తీయుడేమో అనుకుంటున్నాడు. అనుకొని అంటాడు, ఇంతకుముందు 400 మందితోటి రోమా ప్రభుత్వం మీద తిరగబడిన ఐగుప్తీయుడు అయిన వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతాడు. రోమియోలకు విరోధంగా తిరుగుబాటు జరిగింది. ఈ ఐగుప్తీయుడు చేసింది 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇది 3 సంవత్సరాల క్రితం ఒక ఐగుప్తీయుడు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఈ సైన్యాధిపతి ఆ ఐగుప్తీయుడే ఈ పౌలు అని అనుకుంటా ఉన్నాడు. అంటే ఇతను ఏ నేరం చేశాడని వారందరూ ఇతన్ని కొట్టబోయారు. ఇతను ఏ నేరం చేశాడని వారందరూ ఇతన్ని శిక్షించారు. అందరు కలిసి అలాగే ఎందుకు ఈయన మీద పడ్డారు. ఇతను ఒకవేళ బహుశా ఐగుప్తీయుడేమో, రాజద్రోహము క్రింద ఇప్పుడు ప్రజలు ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని ఈ సైన్యాధిపతి అనుకున్నాడట. రోమా సైన్యము ఆ ఐగుప్తీని అతని అనుచరులైన యూదులపై పడినప్పుడు ఐగుప్తీయుడు తప్పించుకున్నాడు. అయితే అతని వారు చాలామంది సంహరించబడ్డారు. 400 మంది కలిసి తిరుగుబాటు చేశారు కదా. అప్పుడు రోమా సైన్యం ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తితో ఉన్న వారందరినీ చంపేటప్పటికీ అతను పారిపోయాడట. కాబట్టి చావు తప్పించుకున్న యూదులు వారిని రోమీయుల దయాదాక్షిణ్యాలకు వదిలి పారిపోయిన ఐగుప్తీనిపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ కారణం వల్లనే జనసమూహం చంపుటకు గట్టిగా ప్రయత్నం చేస్తుందని సైన్యాధిపతి అనుకున్నాడు. అంటే ఇతను 400 మందిని తన అనుచరులుగా తీసుకొని రోమా ప్రభుత్వానికి విరోధంగా వాళ్ళందరినీ తిరుగుబాటు చేయనట్లుగా ప్రేరేపించి ఆఖరికి వాళ్ళ గతికి వారిని విడిచిపెట్టేసి ఇతను మాత్రం తప్పించుకొని పారిపోయాడు. ఇతనేమో ఐగుప్తీయుడు, వాళ్ళందరూ రోమీయులైన యూదులు. చూడండి, కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు వారి స్వార్థం కోసమై అమాయకులైన ప్రజలను ఎలాగూ నాశనం చేస్తారో ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్కి అందరూ పట్టబడి దెబ్బలు తినేటప్పుడు, శిక్షణ పొందేటప్పుడు, ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అతను మాత్రం తప్పించుకొని పారిపోయాడు. వీళ్ళందరినీ అలా వదిలేశాడు. ఇక వీళ్ళందరూ అలాగూ చాలామంది చంపబడ్డారు. అందుకే వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. వాడు కానీ దొరికితే వాడి సంగతి తేల్చాలి అన్నట్లుగా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఐగుప్తీయుడే దొరికాడు అన్నట్లుగా వీళ్ళందరూ ఆయన్ని కొట్టబోతున్నారేమో, ఆయన చంపబోతున్నారేమో అని ఈ సైన్యాధిపతి అనుకున్నాడట. ప్రియులారా, 39వ వచనం, అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. చూడండి, ఐగుప్తీయుడేమో అని ఆ సైన్యాధిపతి అనుకుంటే కాదు, నేనెవరంటే కిలికియా
అనే ఆ పట్టణంలోని తార్సువాడనైన సౌలును, తార్సువాడనైన యూదుడను అని చెప్పాడు. నేను యూదుడిని, నేను ఐగుప్తుని కాదు అని చెప్పాడు. తర్వాత అంటాడు, నేను ప్రజలతో మాట్లాడటానికి నాకు సెలవు. పౌలు యొక్క తపన ఆఖరి వరకు కూడా సువార్త ప్రకటించుటయే. సువార్త ప్రకటించుట కొరకు పౌలు తనను తాను సజీవ యాగముగా అలా అర్పించుకున్నాడు. అందుకే నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను అంటాడు. తనను తాను దేవుని పని కొరకై పౌలు భక్తుడు అప్పగించుకున్నాడు. ఎంత శ్రమ పడటానికని, ఎంత కష్టపడటానికైనా వెనకాడు. ఏమంటే అలాంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలు వచ్చి వీళ్ళకి నేనేంటి చెప్పేది, ఇంక నేను వెళ్ళిపోవాలి, వీళ్ళకి ఎంత చెప్పినా వినరు, వీళ్ళు మారరు, వీళ్ళు దుర్మార్గులు అని వాళ్ళ మీద నేరారోపణ చేసి, వాళ్ళని తిట్టేసి, వాళ్ళకి అసలు ఇక నేను సువార్త చెప్పకూడదు, వీళ్ళకి వాక్యం చెప్పకూడదు, పో అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు తనను తాను కాపాడుకోవాలి అనుకుంటే. కానీ పౌలు భక్తుడు సేవలో క్రీస్తు కొరకే జీవించాడు, కానీ తన కొరకు తాను ఎప్పుడూ ఆలోచించినవాడు కాదు. తన సుఖము కోసమో, తన సంతోషం కోసమో, తన క్షేమం కోసమో ఆలోచించలేదు. చంపడానికి వచ్చిన వ్యక్తులతో నేను మాట్లాడాలి, సువార్త చెప్పాలి అంటాడు. అంటే ఏ విధము చేతనైనా వారిని క్రీస్తు కొరకు సంపాదించాలి, దేవుని రాజ్యంలో వారిని పెట్టాలి, వారు నిత్య శిక్ష నుండి, నిత్య నరకాగ్ని నుండి, పాపము నుండి విడిపించబడాలి, దేవుని కుమారుడు చేసిన బలియాగాన్ని వీరు అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి, రక్షించబడాలి, ఈ సత్యం వాళ్ళు తెలుసుకోవాలి అనేదే పౌలు యొక్క తపన. అందుకే ప్రియుల, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సువార్త చెబుతున్న అనేక మంది దైవజనుల వ్యతిరేకులైన అనేక మంది కొడుతున్న, గాయపరుస్తున్న, శిక్షిస్తున్న, చంపుతున్న, కుటుంబాలను నాశనం చేస్తున్న, ఆస్తులను నాశనం చేస్తున్న అన్నిటిని భరించి సువార్తను ప్రకటిస్తానే వచ్చారు. కానీ ఎక్కడ వారు తగ్గిన వారు కాదు ప్రియులారా. ఎందుకంటే వారు క్రీస్తు కోసం జీవించేవారు కాబట్టి వారు వెనకడుగు వేయరు, వారు నిలబడతారు, ముందుకు సాగి వెళ్తూ ఉంటారు. ప్రియులారా, ఇలాగూ ఒక వ్యక్తి దేవుని కోసం జీవిస్తే అటువంటి వ్యక్తిని దేవుడు తప్పక గణపరుస్తాడు. 40వ వచనం, అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగా చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను. చూడండి, పౌలు దేవుని పక్షముగా ప్రజలతో మాట్లాడాలి అని అనుకున్నాడు. నేను మంచోడిని, నన్ను కొడుతున్నారు మీరు, నా తప్పు లేదు, తన గురించి తను చెప్పుకోవాలనుకోలేదు. తనను ప్రజలు చెడ్డవాడు అనుకున్నా సరే, తనను ప్రజలు దేవాలయమును అపవిత్రపరిచేవాడు అని నిందించినా సరే, పౌలు ఇప్పుడు ఇటువంటి సందర్భంలో కూడా తన గురించి అయితే తను మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ తన కోసం ప్రాణం పెట్టిన, తనను రక్షించిన క్రీస్తు గురించి మాట్లాడాలని పౌలు అనుకున్నాడు. ఇలా మన గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, కొన్నిసార్లు నిందలు రావచ్చు, వ్యతిరేకమైన మాటలు రావచ్చు, అవన్నీ పక్కన పెట్టి క్రీస్తును ప్రకటించుట మనకు మూలాధారమై ఉండాలి. పౌలు భక్తుడు అలాగూ జీవించాడు. ప్రియులారా, పౌలు తన తరపున వాదించడానికి సైన్యాధిపతి అనుమతి పొందిన పౌలు జనసమూహమును ఉద్దేశించి వారితోటి హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. సైన్యాధిపతితో మాట్లాడేటప్పుడు గ్రీక్ భాషలో మాట్లాడాడు, యూదులతో మాట్లాడేటప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు ఎంత జ్ఞానియో మనం అర్థం చేసుకోవచ్చు. అదే సైన్యాధిపతితో హెబ్రీ భాషలో మాట్లాడి ఉంటే, అతడు కూడా ఒక యూదుడు అని ఆ సైన్యాధిపతి అనుకొని ఉంటే పౌలును పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఈ తార్సువాడు అంటే అది రోమా పౌరసత్వం, అది కాబట్టి అది ఎంతో యోగ్యమైన పౌరసత్వం, అది చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు పౌలుకి వెంటనే ఒక ఘనత దొరికింది. పౌలు చెప్పాలి అనగానే ఇక శతాధిపతి కాదు అనలేకపోయాడు. ఎందుకంటే ఆ దినములలో రోమా పౌరుడు అంటే వారికి ఉండే ప్రత్యేకతలు వేరు. వారి జీవితాన్ని వారు నిర్ణయించుకోవచ్చు. వారు అడిగింది ఏదైనా ఎదుటి వ్యక్తులు కాదనకూడదు. ముఖ్యంగా శిక్షించబడేటప్పుడు తన శిక్ష తనే కోరుకునే అవకాశం ఉంది. అలాగే తను ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అధికారులు ఖచ్చితంగా దానికి అనుమతించాలి. అలాగూ రోమీలకు ఉన్నటువంటి ఒక ఆధిక్యత. కాబట్టి పౌలు నేను ప్రజలతో మాట్లాడాలి అనగానే ఇంకా శతాధిపతి కాదు అనలేకపోయాడు, వెంటనే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు పౌలు
తన పక్షముగా ఇదిగో ఈ ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించాలని కోరుకున్నాడు. ఈ 22వ అధ్యాయం అంతా కూడా పౌలు సువార్తను ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఏ రీతిగా తాను రక్షించబడ్డాడో, ఏ రీతిగా ప్రభు తనను పిలిచాడో ఇవన్నీ పౌలు వారితోటి చెప్పడానికి ప్రయత్నించాడు. దేవుడు తనను ఎలా దర్శించాడు, ఒకప్పుడు తన జీవితం ఎలాంటిది. అందుకే పౌలు అంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ నన్ను నమ్మి తన పరిచర్యకు నియమించాడు. నన్ను ప్రేమించాడు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ, యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధత, యేసు ప్రభు ఇచ్చే రక్షణ, వాటి విలువ చాలామంది ప్రజలకి ఇంకా అర్థం కాలేదండి. అందుకే సువార్తను ప్రకటించవలసిన ఆ భారం నా మీద మోపబడి ఉంది అంటాడు పౌలు భక్తుడు. ఆఖరి శ్వాస వరకు, ఆఖరి తన జీవిత దినము వరకు కూడా పౌలు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. శ్రమలైన, నిందలైన, అవమానాలైన, దెబ్బలైన, ఎదుటివారు వినకపోయినా, తిరగబడిన, కొన్నిసార్లు కొట్టిన, ఎన్ని శ్రమలైన సువార్త ప్రకటన ఆపలేదు, వెనుదిరగలేదు, తన దారి తను చూసుకోలేదు, దేవుని కొరకు తను జీవించాడు. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు బంధించబడిన ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఒక తీర్మానం చేసుకోవచ్చు. ఏ పరిస్థితి అయినా నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. నిన్ను పిలిచిన ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. నీ పట్ల దేవుని చిత్తం నెరవేరినట్లుగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు నీ నుండి కోరేది ఇదే. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీరు ఇచ్చిన చాలా శ్రేష్టమైన సందేశాలను బట్టి స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని ఏ రీతిగా మేము జీవించాలి, ఎలాంటి తీర్మానాలు మేము చేయాలి, ఏ రీతిగా మేము నడుచుకోవాలి, ఏ రీతిగా నీ చిత్తం నెరవేర్చాలి, కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి వ్యక్తిని బలమైన ఆత్మతో నింపండి. అయ్యా, కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి, వ్యతిరేకమైన హృదయం కలిగిన వారిని మార్చండి, కఠిన హృదయాలను మార్చండి. నీవే నిజ రక్షకుడు అని ప్రతి వ్యక్తి తెలుసుకున్నట్లుగా సహాయం చేయి. ఒక వెలుగును వారికి దయచేయి. నీ కృప చొప్పున కనికరించండి. ప్రభా, నీ బిడ్డలు ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టములు ఉన్నారు వాటన్నిటిని మీరు విడిపించండి. మీ రక్త ప్రోక్షణ వారి మీద దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలకు త్వరగా వివాహం జరగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ బిడ్డలకు దయచేయండి నాయన. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ దర్శించి మేలు చేయి, అద్భుతములు జరిగించి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీతో ఒక మాట. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు వీక్షిస్తూ బలపరచబడుతున్న మీరు తప్పకుండా మీ ఆర్థిక సహకారం కూడా ఈ పరిచర్యకు అందించండి. ప్రతి నెల మీ వంతుగా మీ ప్రేమపూర్వక కానుక తప్పక ఈ పరిచర్యలో మీరు అందించి పాలుపంపులు పొందాలి అని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.